హాయ్ ఫ్రెండ్స్, జిల్లాలో అతిపెద్ద అధికారిని డిఎం లతా పాటిల్ తన ముసలి అమ్మ కోసం కోడి మాంసం కొనడానికి బజారుకు వెళ్ళింది. ఆమె సాధారణ గ్రామీణ అమ్మాయిలా తెలుపు రంగు సల్వార్ సూట్ వేసుకుంది. ఆమెను చూస్తే ఎవరైనా ఆమె సామాన్య అమ్మాయి అనుకుంటారు. జిల్లాలో అతిపెద్ద అధికారిని అని ఊహించలేరు. లతా ఒక దుకాణం దగ్గర ఆగింది. అక్కడ ఒక 40 ఏళ్ల వ్యక్తి కోడి మాంసం అమ్ముతున్నాడు. లతా నెమ్మదిగా, అన్నయ్య, నాకు 1 కిలో కోడి మాంసం ఇవ్వు అని అంది. ఆ మాటలు మాట్లాడుతుండగానే ఒక మోటార్ సైకిల్ దుకాణం దగ్గర ఆగింది. దానిపై ఇన్స్పెక్టర్ అమీర్ సింగ్ ఉన్నాడు. అమీర్ సింగ్ దిగి, నాకు 2 కిలోల కోడి మాంసం ప్యాక్ చెయ్యి అని అన్నాడు. దుకాణదారుడు వినయంగా, సార్, 2 నిమిషాలు ఆగండి, ముందు మేడంకి ఇచ్చేసి తర్వాత మీకు కూడా ఇస్తాను అని అన్నాడు. ఈ మాట వినగానే ఇన్స్పెక్టర్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంగా అరుస్తూ, ఏమన్నావు? 2 నిమిషాలు ఆగమన్నావా? నేను నీ తండ్రి బానిసనా? నీకు నేను కనిపించడం లేదా? నేనెవరో తెలుసా? మర్చిపోయావా? నేను ఇప్పుడు కావాలనుకుంటే నీ దుకాణాన్ని ఇక్కడి నుండి ఎత్తేస్తాను. కాబట్టి ఎక్కువ నోరు మాట్లాడకు. ముందు నాకు ఇవ్వు, తర్వాత ఎవరికైనా ఇవ్వు, అర్థమైందా? అన్నాడు. ఇన్స్పెక్టర్ యొక్క మాటలను లతా పాటిల్ నిలబడి వింటోంది. ఆమె శ్రద్ధగా చూస్తోంది. ఇన్స్పెక్టర్ దుకాణదారుడితో అమర్యాదగా మాట్లాడుతూ, తిట్టిపోస్తూ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని. లతా మధ్యలో మాట్లాడింది. సార్, మీరు తర్వాత వచ్చారు కాబట్టి కాస్త ఆగాలి. నేను ముందు వచ్చాను. నాకు ముందు తీసుకోనివ్వండి, తర్వాత మీరు కూడా తీసుకోండి. ఇందులో ఏమిటి పెద్ద విషయమని అంది. ఇన్స్పెక్టర్ లతా వైపు కోపంగా చూస్తూ, ఏంటి ఈ గ్రామీణ అమ్మాయి, నీకు నేనెవరో కనిపించడం లేదా? నేను ఇక్కడి ఇన్స్పెక్టర్ని, అర్థమైందా? నేను చెప్పినట్టు జరుగుతుంది. నీవు నాతో ఎక్కువ నోరు జరపకు. నీకు నేనెవరో తెలీదు. ఇప్పుడు కొడితే నీవు ఇంటికి నడిచి కూడా వెళ్ళలేవు అని అన్నాడు. ఆ తర్వాత, చూడు, నీవు ముందు వచ్చావు. ఆ తర్వాత ఎవరు వచ్చినా నాకు పట్టింపు లేదు. నాకు ముందు కావాలి. నాకు చాలా పని ఉంది. కాబట్టి నా బుర్ర గెలకొద్దు. నోరు మూసుకో, అర్థమైందా అని అన్నాడు. ఆ తర్వాత దుకాణదారుడి వైపు చూసి, ఏంట్రా, నీవు ఏమి చూస్తున్నావు? త్వరగా కోడి మాంసం ప్యాక్ చెయ్యి అని అన్నాడు. లతా పాటిల్ లోపల వణుకుతోంది, కాని ఏమీ అనలేదు. దుకాణదారుడు భయంతో ముందు ఇన్స్పెక్టర్కు కోడి మాంసం ప్యాక్ చేసి ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ కోడి మాంసం తీసుకుని మోటార్ సైకిల్ ఎక్కబోతుండగా దుకాణదారుడు, ఇన్స్పెక్టర్ సాబ్, కోడి మాంసం డబ్బులు ఇవ్వలేదు. దయచేసి డబ్బులు ఇవ్వండి. ఎక్కువ కాదు, 400 రూపాయలు అయ్యాయి అని అన్నాడు. ఈ మాట వినగానే ఇన్స్పెక్టర్ కోపంతో, ఏంట్రా, నీకు అర్థం కాదా? నీవు నాతో డబ్బులు అడుగుతావా? నేను ఇక్కడి ఇన్స్పెక్టర్ని, అర్థమైందా? నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే ఇప్పుడే నిన్ను జైల్లో పెడతాను. నీ కుటుంబం బీడు బయటకు వెళ్తుంది. నీవు జీవితాంతం జైల్లో కుళ్ళిపోతావు. కాబట్టి నీ మంచి కోసం నాకు ఉచితంగా కోడి మాంసం ఇవ్వు. ఇంకా రేపు కూడా నేను వస్తాను, ఎందుకంటే రేపు నా ఇంటికి బంధువులు వస్తున్నారు. రేపు నాకు ఎక్కువ కోడి మాంసం కావాలి. ముందుగానే సిద్ధంగా ఉంచు, లేకపోతే నిన్ను ఎంతలా కొడతానో నీవు ఊహించలేవు అని చెప్పి మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. పక్కనే నిలబడి ఉన్న లతా పాటిల్ ఇన్స్పెక్టర్ యొక్క అమర్యాదను, అతని తప్పుడు ప్రవర్తనను చూస్తూ ఏమీ చేయలేకపోయింది. ఆమె లోపల వణుకుతోంది, కాని ఏమీ మాట్లాడలేదు. కాసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత ఆమె దుకాణదారుడితో, అన్నయ్య, ఈ ఇన్స్పెక్టర్ నీకు కోడి మాంసం డబ్బులు ఇవ్వడు. ఇలా అయితే నీకు నష్టం వస్తుంది. అతను నీ నుండి ఇలాగే కోడి మాంసం తీసుకెళ్తాడా? ఎప్పుడు డబ్బులు ఇవ్వడు ఏమిటి అని అడిగింది. దుకాణదారుడు, అవును సిస్టర్, ఈ ఇన్స్పెక్టర్ చాలాసార్లు నా నుండి కోడి మాంసం తీసుకెళ్లాడు, కాని ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదు. నేను ఏదైనా అంటే నన్ను బెదిరిస్తాడు. నీ దుకాణాన్ని ఎత్తేస్తాను, నిన్ను జైల్లో పెడతాను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను అని ఇలాంటి బెదిరింపులు ఇస్తాడు. నేను భయపడి ఏమీ అనలేను అని అన్నాడు. అప్పుడు డిఎం లతా పాటిల్ గంభీరంగా, లేదు అన్నయ్య, ఇప్పుడు వదిలేయడం కాదు. ఈ ఇన్స్పెక్టర్ ఇప్పుడు తన యూనిఫామ్ వదిలేయాలి. ఇతను ఎంతమందిని దోచుకున్నాడో ఇక ముందు కూడా దోచుకుంటాడు. ఎవరికీ హక్కు లేదు
ఒక పేదవాడిపై అన్యాయం చేయడానికి లేదా దౌర్జన్యం చేయడానికి. ఇది చట్టవిరుద్ధం. ఈ ఇన్స్పెక్టర్ తన యూనిఫామ్ దుర్వినియోగం చేస్తున్నాడు. ఇప్పుడు నేను దీనికి దాని కర్మఫలం చూపిస్తాను. విన్ని సస్పెండ్ చేయిస్తాను, దీని సామర్థ్యం చూపిస్తాను అని అంది. దుకాణదారుడు భయపడ్డాడు. చూడు సిస్టర్, ఇది తానా ఇన్స్పెక్టర్. ఏదైనా చేయగలడు. నీవు దీనిమీదకు వెళ్తే బహుశా నీమీదే ఏదైనా పెద్ద కేసు పెట్టొచ్చు. ఇలాంటి వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు. వదిలేయ్, దీని లెక్క తీర్చేది పైవాడు ఉన్నాడు అని అన్నాడు. లతా శాంతంగా కాని దృఢంగా, అవును, పైవాడు ఉన్నాడు. కాని నేను సాధారణ అమ్మాయి కాదు. నేను ఈ జిల్లా డిఎం లతా పాటిల్. నేను కోరుకుంటే ఈ ఇన్స్పెక్టర్ను ఎప్పుడైనా సస్పెండ్ చేయించగలను. ఇంతవరకు దీన్ని చూడలేదు కాబట్టి ఇది తప్పించుకుంది. కాని ఇప్పుడు తప్పించుకోలేదు. ఇది చేస్తున్నది చాలా తప్పు. పేదవాళ్లపై అన్యాయం చేస్తోంది. రేపు నీవు దుకాణంలో ఉండగా నేను కూడా నీతో ఉంటాను. ఈ ఇన్స్పెక్టర్ యొక్క అన్ని చేష్టలను కెమెరాలో రికార్డ్ చేస్తాను. తద్వారా మన దగ్గర ఆధారాలు ఉంటాయి. నీవు కూడా సాక్ష్యం ఇవ్వాలి. నేను ఈ కేసును కోర్టుకు తీసుకెళ్తాను. విన్ని సస్పెండ్ చేయిస్తాను. రేపు నేను ఈ సమయానికి ముందే నీ దగ్గరకు వస్తాను. ఇక్కడే కూర్చుంటాను. ఆ తర్వాత చూద్దాం ఈ ఇన్స్పెక్టర్ డబ్బులు ఇవ్వకుండా కోడి మాంసం ఎలా తీసుకెళ్తాడో అని అంది. ఇప్పుడు నాకు కోడి మాంసం ఇవ్వు. ఇదిగో 600 రూపాయలు. నాది, ఇన్స్పెక్టర్ది రెండిటి డబ్బులు అని అంది. దుకాణదారుడు ఆశ్చర్యంగా, నీవు దాని డబ్బులు ఎందుకు ఇస్తావు సిస్టర్? వదిలేయ్, నీ డబ్బులు ఇవ్వు, దాని లెక్క నేను చూస్తాను అని అన్నాడు. లతా నవ్వుతూ, చూడు అన్నయ్య, నీకు నష్టం రాకుండా ఉండాలని దాని డబ్బులు ఇస్తున్నాను. ఈ డబ్బులు తీసుకో, ఉపయోగపడతాయి అని చెప్పి డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు కోసం ఆమె ఆసక్తిగా ఎదురుచూసింది. మరుసటి రోజు ఉదయం లతా దుకాణానికి వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంది. ఇద్దరూ ఇన్స్పెక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. లతా దుకాణం ముందు ఒక చిన్న కెమెరా అమర్చింది. తద్వారా ఇన్స్పెక్టర్ యొక్క ప్రతి చేష్టను రికార్డ్ చేయగలదు. ఆధారాలు గట్టిగా ఉంటాయి. సుమారు 1:30 గంటల తర్వాత ఇన్స్పెక్టర్ అమీర్ సింగ్ తన మోటార్ సైకిల్పై వచ్చాడు. దిగగానే దుకాణదారుడితో, కోడి మాంసం ప్యాక్ చేసి ఉంచావా? నిన్న చెప్పాను కదా, సిద్ధంగా ఉంచమని. ఎక్కడ నా కోడి మాంసం? త్వరగా ఇవ్వు, నా అతిథులు వచ్చేశారు అని అన్నాడు. అంతలో అతని చూపు లతా పాటిల్పై పడింది. వ్యంగ్యంగా నవ్వుతూ, అరే, ఈ అమ్మాయి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తోంది? దుకాణదారుడితో నీకు ఏంటి సంబంధం అని అన్నాడు. ఆ తర్వాత ఆగి, అచ్చా, ఈ దుకాణదారుడు నీకు ఎవరు? నీవు మళ్ళీ ఇక్కడ కూర్చున్నావు అని అన్నాడు. లతా శాంతంగా, దుకాణదారుడు నా అన్నయ్య. ఫాల్తూ మాటలు మాట్లాడొద్దు, నీ పని చూసుకో అని అంది. అంతలో దుకాణదారుడు కోడి మాంసం ప్యాక్ చేసి ఇన్స్పెక్టర్కు ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ కోడి మాంసం తీసుకుని మోటార్ సైకిల్ వైపు నడుస్తుండగా దుకాణదారుడు, సార్, కోడి మాంసం డబ్బులు అని అడిగాడు. ఈ మాట వినగానే ఇన్స్పెక్టర్ కోపం రెట్టింపు అయింది. ఎర్రబడిపోయి అరిచాడు, ఏంట్రా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ నాతో డబ్బులు అడుగుతావా? నిన్న కూడా చెప్పాను కదా, నేను డబ్బులు ఇవ్వనని. నేను ఇక్కడి ఇన్స్పెక్టర్ని. నీకు భయం లేదా? ఇప్పుడు కావాలనుకుంటే నీ దుకాణాన్ని ఎత్తేస్తాను, నిన్ను జైల్లో పెడతాను. కాబట్టి నోరు మూసుకో, నా బుర్ర గెలకొద్దు అన్నాడు. దుకాణదారుడు భయపడి, ఇన్స్పెక్టర్ సాబ్, మీరు ఉదయం డబ్బులు ఇవ్వకుండా కోడి మాంసం తీసుకెళ్లిపోతారు. రోజంతా మంచి కస్టమర్లు రారు. నాకు నష్టం వస్తుంది. దయచేసి కనీసం సగం డబ్బులైనా ఇవ్వండి. రోజూ ఇలా చేస్తే నా ఇల్లు ఎలా నడుస్తుంది? మాకు కూడా కుటుంబముంది. మీరు మా కడుపు మీద తన్నుతున్నారు. సాబ్, దయచేసి డబ్బులు ఇవ్వండి అని అన్నాడు. ఈ మాటలు వినగానే ఇన్స్పెక్టర్ ఇంకా రెచ్చిపోయాడు. ఒక్కసారిగా దుకాణదారుడి చెంపపై చెల్లుమని కొట్టాడు. కోపంగా, నీకు బుద్ధిలేదా? ఎన్నిసార్లు చెప్పాలి నాతో వాదన చేయొద్దని? నా సమయం వృధా చేస్తున్నావు. నా ఇంట్లో అతిథులు ఉన్నారు. నీవు ఇక్కడ నా మూడ్ చెడగొడుతున్నావు. నేను నీకు ఎప్పటికీ డబ్బులు ఇవ్వను. నీవు ఎంతైనా మాట్లాడు. మళ్ళీ ఇలాంటిది అంటే నిన్ను ఇంతలా కొడతాను, నీ చేతులు కాళ్లు కూడా మిగలవు అన్నాడు. ఇది చూసిన లతా పాటిల్ తనను తాను ఆపుకోలేకపోయింది. కోపంతో అరిచింది,
ఇన్స్పెక్టర్ సాబ్, మీరు డబ్బులు ఇవ్వాల్సిందే. మీరు ఇక్కడ కోడి మాంసం తీసుకెళ్తున్నారు. కోడి మాంసం ఉచితంగా రాదు. దీన్ని కొనుక్కోవాలి. దీనివల్ల దుకాణదారుడికి నష్టం వస్తుంది. ఇది అతని రోజువారీ వ్యాపారం. మీరు బెదిరించి యూనిఫాం బలంతో తీసుకెళ్లిపోతారు. ఎప్పుడూ డబ్బులు ఇవ్వరు. ఇది చట్టవిరుద్ధం. యూనిఫాం వేసుకుని తనను చట్టం రక్షకుడిగా భావించడం వల్ల మీకు ఏ హక్కు రాదు. ప్రజలతో ఇలాంటి వ్యవహారం ఉండకూడదు అని అంది. ఇన్స్పెక్టర్ కోపం ఇంకా రెట్టింపు అయింది. అకస్మాత్తుగా లతా పాటిల్ మొహంపై కూడా చెల్లుమని కొట్టాడు కోపంగా. నీవు తనను తాను ఏమనుకుంటున్నావు? నాతో నోరు జరుపుతావా? నీకు నన్ను తెలీదు. నీ బుద్ధి టివిలేదా? నాతో పంగా తీసుకోకు, లేకపోతే నిన్ను ఇంతలా కొడతాను. నీవు ఇంటికి నడిచి కూడా వెళ్లలేవు. ఇంకా ఈ దుకాణం నీది కాదు కాబట్టి ఇక్కడ బుద్ధి జోడించొద్దు. మా మధ్యలో మాట్లాడొద్దు, లేకపోతే మళ్ళీ చెంప దెబ్బ తగులుతుంది. అర్థమైందా? చక్కగా నిలబడు అన్నాడు. లత మనసులో ఆలోచిస్తోంది. ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ తప్పించుకోలేడు. కెమెరాలో అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడో అంతా ప్రజల ముందు బయటపడుతుంది. దీన్ని ఇలా బట్టబేలు చేస్తాను. సిగ్గుతో మొహం కూడా చూపించలేడు. సస్పెండ్ కూడా అవుతాడు అని. ఆమె ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ, చూడండి ఇన్స్పెక్టర్ సాబ్, మీ హద్దులో ఉండండి. ఇది సామాన్య ప్రజల దుకాణం. మీరు ఇక్కడ ఉచితంగా సామాను తీసుకెళ్లలేరు. మీరు డబ్బులు ఇవ్వాలి. చట్టంలో ఎక్కడా రాయలేదు. మీరు అధికారిగా ఉన్నారు కాబట్టి దుకాణం నుండి డబ్బులు ఇవ్వకుండా సామాను తీసుకెళ్లొచ్చని. మీరు పేదవాళ్ల కడుపు మీద తన్నుతున్నారు. ఇది అన్యాయం. ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు అని అంది. దుకాణదారుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఏమీ మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్ దుకాణదారుడి వైపు చూసి బెదిరిస్తూ, ఇప్పుడు అర్థమైందా? ఇది ఎవరు? ఇక్కడ నాతో నోరు జరుపుతోంది. నీకు భయం లేదా? నీవు ఇక్కడి నుండి పారిపో, లేకపోతే నీతో పాటు నీవు కూడా జైలుకు వెళ్తావు. అర్థమైందా అని చెప్పి కోడి మాంసం చేతిలో తీసుకుని మోటార్ సైకిల్ ఎక్కి వెళ్లిపోయాడు. ఇన్స్పెక్టర్ వెళ్లిపోయాక లతా పాటిల్, ఇప్పుడు ఆ సీసీటీవీ కెమెరా తీసేయండి అని అంది. దుకాణదారుడు కెమెరా తీశాడు. లతా, రేపు నేను ఈ కేసును కోర్టుకు తీసుకెళ్తాను. ఈరోజు నేను ఆఫీస్కు వెళ్లి ఐపీఎస్ మేడంతో మాట్లాడి ఈ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయించే ఏర్పాట్లు చేస్తాను. నీవు సాక్ష్యం కోసం సిద్ధంగా ఉండు. సరే, నేను ఇప్పుడు వెళ్తాను అని అంది. దుకాణదారుడు టేప్పై చేయి వేసి, సరే సిస్టర్, నీవు కాల్ చేస్తే నేను సాక్ష్యం ఇవ్వడానికి వస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. నేను నీతో నిలబడతాను అని అన్నాడు. లతా నేరుగా ఇంటికి చేరుకుంది. కాస్త ఆహారం తిని ఆఫీస్కు బయలుదేరింది. ఆఫీస్కు చేరుకుని వీడియో రికార్డింగ్ చూసింది. లోపల ఆమె కోపం ఇంకా పెరిగింది. ఆమె వెంటనే ఏఎస్పీ ఆఫీస్కు కాల్ చేసి ఏఎస్పీ మేడం రమ్య శర్మను డీఎం ఆఫీస్కు పిలిచింది. కొన్ని నిమిషాల్లో రమ్య శర్మ డీఎం ఆఫీస్కు చేరుకుంది. లతా పాటిల్ దుకాణం దగ్గర జరిగిన అన్ని సంఘటనలను రమ్య శర్మకు చెప్పింది. ఈ విషయం విని రమ్య కూడా కోపంతో ఊగిపోయింది. లతా వీడియో రికార్డింగ్ చూపించింది. దుకాణం దగ్గర జరిగిన అన్ని సంఘటనలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇది చూసిన రమ్య శర్మ, ఈ ఇన్స్పెక్టర్ చాలా తప్పు చేశాడు. ఈ దుకాణదారుడితో ఇంత అమర్యాదగా వ్యవహరించడం, అంతేకాదు ఒక మహిళా అధికారిపై కూడా చేయి చేసుకున్నాడు. ఇది చట్టవిరుద్ధం. ఒక అమ్మాయిపై చేయి చేసుకోవడం చట్టానికి వ్యతిరేకం. మా థానాలో ఇలాంటి ఇన్స్పెక్టర్ ఉంటాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. లేకపోతే నేను దీన్ని ఎప్పుడో సస్పెండ్ చేసేదాన్ని. సరే, నీవు సరిగా చేశావు. ఆధారాలు సేకరించావు. ఇప్పుడు నేను దీన్ని సస్పెండ్ చేయిస్తాను అని అంది. రమ్య శర్మ ఆదేశాలు జారీ చేసి ఒక ఇన్స్పెక్టర్కు రిపోర్ట్ తయారు చేయమని ఆదేశించింది. సస్పెండ్ లెటర్, ఫిర్యాదు పత్రం వెంటనే తయారు చేయండి అని అంది. లతా, సరే, కాని ఇప్పుడు ఇన్స్పెక్టర్పై వెంటనే రిపోర్ట్, సస్పెండ్ లెటర్ తయారు చేయండి. రేపే నేను ఈ కేసును కోర్టుకు తీసుకెళ్తాను. దీన్ని మొత్తం నగరం ముందు సస్పెండ్ చేయిస్తాను అని అంది. రమ్య శర్మ ధీమాగా, సరే, ఇదిగో అని చెప్పి వెంటనే కార్యాచరణ మొదలెట్టించి ఇన్స్పెక్టర్ అమీర్ రంజన్పై రిపోర్ట్ తయారు చేయించింది. మరుసటి రోజు ఈ కేసు కోర్టుకు చేరింది.
ఉదయం నుండే కోర్టులో జనం గుండీలు కుండీలుగా గుమిగూడారు. నగరమంతా ఈ ఇన్స్పెక్టర్ కేసు గురించి చర్చలు జరిగాయి. అతను ఒక పేద దుకాణదారుడితో, డిఎం లతా పాటిల్తో అమర్యాదగా ప్రవర్తించాడని. కోర్టు బయట మీడియా వాళ్లు కెమెరాలతో నిలబడ్డారు. లోపల అందరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. జడ్జి సాబ్ కూడా వచ్చేశారు. లతా పాటిల్ సాదా కుర్తా వేసుకుని తన లాయర్తో కలిసి వచ్చింది. ఆమె మొహం శాంతంగా ఉంది, కాని కళ్లలో కోపం, ధైర్యం రెండూ కనిపించాయి. దుకాణదారుడు కూడా అక్కడే ఉన్నాడు. అతను చూసినవన్నీ చూశాడు. కాస్త భయం ఉన్నప్పటికీ ఇప్పుడు అతను నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్స్పెక్టర్ అమీర్ సింగ్ ఒకప్పుడు చాలా గర్వంగా తిరిగేవాడు. ఇప్పుడు కోర్టులో తలవంచుకుని కూర్చున్నాడు. అతని మొహంపై భయం స్పష్టంగా కనిపించింది. జడ్జి, ఈరోజు మనం నిర్ణయిస్తాం, ఇన్స్పెక్టర్ నిజంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడా లేదా, చేసి ఉంటే అతనికి ఏ శిక్ష విధించాలి అని అన్నారు. కేసు మొదలైంది. ముందుగా ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ లాయర్ లతా తీసిన సీసీటీవీ వీడియోను చూపించాడు. వీడియో కోర్టు పెద్ద స్క్రీన్పై ప్లే అయింది. అందరూ నిశ్శబ్దంగా చూశారు. వీడియోలో స్పష్టంగా కనిపించింది ఇన్స్పెక్టర్ దుకాణంలోకి ఎలా వెళ్లాడు, కోడి మాంసం తీసుకున్నాడు, డబ్బులు ఇవ్వలేదు, ఆ తర్వాత కోపంగా బెదిరించాడు. లతా ఆపమని చెప్పినప్పుడు ఆమెను కూడా అరిచాడు, చేయి ఎత్తే ప్రయత్నం చేశాడు. వీడియో అయిపోయాక కోర్టులో నిశ్శబ్దం ఆవరించింది. జడ్జి గట్టిగా ఊపిరి తీసుకుని, ఇది చాలా గంభీరం అని అన్నారు. ఆ తర్వాత లతా పాటిల్ను సాక్షిగా పిలిచారు. లతా శాంతంగా, మాననీయ జడ్జి సాబ్, నేను అన్నీ నా కళ్లతో చూశాను. ఇన్స్పెక్టర్ దుకాణదారుడిని బెదిరించడమే కాక నా మీద కూడా చేయి చేసుకున్నాడు. ఇలాంటి అధికారులను ఆపకపోతే సామాన్య ప్రజలపై అన్యాయం పెరిగిపోతుంది అని అంది. ఆ తర్వాత దుకాణదారుడి వంతు వచ్చింది. అతను కాస్త వణుకుతూ, సాబ్, నేను పేదవాడిని. ఆ రోజు కేవలం డబ్బులు ఇవ్వమని అడిగాను. అతను కోపంతో నా చెంపపై కొట్టాడు. భయంతో ఏమీ అనలేకపోయాను. కాని మేడం వీడియో తీసిన తర్వాత ధైర్యం వచ్చింది అని అన్నాడు. ప్రాసిక్యూషన్, మాననీయ కోర్టు, ఇది కేవలం ఒక చెంప దెబ్బ కేసు కాదు. ఇది అధికార దుర్వినియోగం కేసు. చట్టం రక్షించాల్సినవాడు చట్టాన్ని ఉల్లంఘించాడు అని అన్నాడు. ఇప్పుడు డిఫెన్స్ లాయర్, ఇన్స్పెక్టర్ లాయర్ లేచి, నా క్లయింట్ ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు. ఆ రోజు అతను చాలా ఒత్తిడిలో ఉన్నాడు. జనం గుండీలు గుమిగూడారు. కోపంలో పొరపాటు జరిగింది, దీన్ని నేరం అనలేము అని అన్నాడు. జడ్జి మధ్యలో ఆపి, కోపం వచ్చినప్పుడు ఏ ఇన్స్పెక్టర్ అయినా ఎవరినైనా కొట్టొచ్చా? చట్టం రక్షకుడే చట్టాన్ని ఉల్లంఘిస్తాడా అని అడిగారు. డిఫెన్స్ లాయర్ నిశ్శబ్దమయ్యాడు. ప్రాసిక్యూషన్ సీసీటీవీ ఫోరెన్సిక్ రిపోర్ట్ చూపించాడు. రిపోర్ట్లో వీడియో నిజమని, దానిలో ఎలాంటి ఎడిటింగ్ లేదని రాసి ఉంది. అలాగే దుకాణదారుడి గాయం గురించి మెడికల్ రిపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు కోర్టులో తీర్పు ఇచ్చే సమయం వచ్చింది. జడ్జి, కోర్టు ముందు అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఇన్స్పెక్టర్ అమీర్ సింగ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అతను సామాన్య పౌరుడిని బెదిరించాడు, కొట్టాడు, ప్రభుత్వ పదవి గౌరవాన్ని దెబ్బతీశాడు. ఇది కేవలం అమర్యాద కాదు, చట్టానికి వ్యతిరేకమైన నేరం అని అన్నారు. ఆ తర్వాత, చట్టం అందరికీ సమానం. అది సామాన్య వ్యక్తి అయినా, పోలీసు అధికారి అయినా, ఎవరైనా తమ పదవిని తప్పుడు పనులకు ఉపయోగిస్తే శిక్ష తప్పకుండా లభిస్తుంది అని చెప్పి తీర్పు వినిపించారు. ఇన్స్పెక్టర్ అమీర్ రంజన్ను వెంటనే అతని పదవి నుండి సస్పెండ్ చేయడమైనది. అలాగే కోర్టు అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తుంది. డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇస్తున్నాం, అతన్ని కస్టడీలోకి తీసుకుని జైలుకు పంపాలి, అతనిపై మరింత దర్యాప్తు కొనసాగించాలి అని అన్నారు. ఈ తీర్పు వినగానే కోర్టు హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఇన్స్పెక్టర్ మొహం వాడిపోయింది. 2 పోలీసు సిపాయిలు ముందుకు వచ్చి అతని చేతులకు సంకెళ్లు వేశారు. లతా పాటిల్ తలవంచి ఊపిరి పీల్చుకుంది. దుకాణదారుడి కళ్లలో నీళ్లు, కాని అవి సంతోషం యొక్క కన్నీళ్లు. ఏఎస్పీ రమ్య శర్మ కూడా బయటకు వచ్చి, ఈరోజు మేము నిరూపించాము, పోలీసు అంటే కేవలం యూనిఫాం కాదు, బాధ్యత కూడా అని అంది. నగరంలో ఈ వార్త అడవిలో నిప్పులా వ్యాపించింది. జనం, ఇప్పుడు సిస్టంలో కూడా నిజం వైపు నిలబడే వాళ్లు ఉన్నారు అని అన్నారు.
కోర్టు తీర్పు ఆ రోజు కేవలం ఒక వ్యక్తి కోసం కాదు, మొత్తం నగరానికి ఒక ఆదర్శంగా నిలిచింది. లతా పాటిల్, దుకాణదారుడు ఇద్దరి మొహాల్లో సుఖశాంతి కనిపించింది. ఎందుకంటే వాళ్లు భయానికి వ్యతిరేకంగా పోరాడి న్యాయం సాధించారు. స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోను మీ స్నేహితులతో, గ్రూపుల్లో తప్పక షేర్ చేయండి. తద్వారా ఈ నిజమైన, హృదయాన్ని తాకే కథను ఎక్కువ మంది చూడగలరు.